మనము తప్పులన్నీ చేసేసి ఏమి చేయలేదు, నా మీద నిందలేస్తున్నారు, నా మీద అపనిందలేస్తున్నారు, నన్ను తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు వాళ్ళని కాదు మోసం చేసేది, నిన్నే నువ్వు మోసం చేస్తున్నావు. ఇంకొకటి ఏంటంటే యేసయ్యను అబద్ధికునిగా చేస్తున్నావు. దేవుడు అబద్ధికుడా? మనం అబద్ధికులమా? ఎవరు అబద్ధికులు? మనమే తప్పుడోళ్ళము. మనమే ఎట్లాంటి వాళ్ళం మనము? అసలు మన ఇంతుందా? మంచి ఇంతుందా? మాటలో నమ్మకత్వం ఉందా? యథార్థత ఉందా? అయితే అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడంట. నమ్మదగిన వాడని మన పాపాలు క్షమిస్తాడంట. క్షమిస్తాడు. క్షమించి సముద్ర అగాధములో పడేస్తాడు. రహస్యంగా చేసిన పాపము నువ్వు ఒప్పుకున్నావనుకో, ప్రవ్వా ఆ రోజు తెలియక చేశాను, కొవ్వు బట్టి చేసినయ్యా, నేను ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఏమి తప్పేమైంది? నేను కొవ్వు బట్టి ఆ రోజు పొగరు బట్టి చేసినానయ్యా. సైతాన్ నా కండ్లకి ఏం చేసింది? సైతాను నా కండ్లకి, బైబిల్లో ఉంది, హృదయము క్రొవ్వు పట్టిందంట. నేను నా సొంత చెప్పట్లా, వాళ్ళ కన్నులకు మెరకలయ్యున్నాయంట, వాళ్ళ హృదయము క్రొవ్వు పట్టిందంట. అలా నేను చేశానయ్యా అని మనల్ని మనము హీనంగా నీచంగా మనని మనమే మాట్లాడుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుకుంటే ఆయన నమ్మదగిన వాడంట. మనం చేసిన ప్రతి అతిక్రమాన్ని క్షమించి సముద్ర అగాధములో పడవేస్తాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు.